టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో పెద్ద సినిమా అంటే దానికి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్గా ఉండాలని అంతా భావించేవారు. ఆయన హవా అప్పట్లో అలా ఉండేది. అలాగే ఇప్పటి ట్రెండ్ను బట్టి రేసులో ఆయన వెనుకబడిపోయారు అనటం కూడా కరెక్ట్ కాదు. ఇస్మార్ట్ శంకర్ సినిమాకి ఆయన ఇచ్చిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత ఈజీగా మైండ్లో నుండి పోవు. ఆ సినిమా సక్సెస్లో మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించింది. అంతేకాదు నారప్ప, రెడ్, సిటీ మార్ వంటి సినిమాలకు కూడా మణిశర్మ మంచి అవుట్పుట్ ఇచ్చారు. అయితే స్టార్ హీరోలు ఆయనకు ఛాన్సులు ఇవ్వటం లేదు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు తమన్, దేవిశ్రీ ప్రసాద్ వంటి మ్యూజిక్ డైరెక్టర్స్ కి వరుసగా 2-3 ఛాన్సులు ఇస్తున్నారు. నేనేమంటాను అంటే వాళ్లకు 2 ఛాన్సులు ఇస్తే నాకో లేదంటే కీరవాణి గారికో ఒక్కో ఛాన్స్ ఇవ్వండి. అప్పుడు ప్రేక్షకులకి చేంజ్ ఓవర్ అనేది ఉంటుంది అన్నట్టు చెప్పుకొచ్చారు. మణిశర్మ ఎమోషనల్ కామెంట్స్ పై కీరవాణిని ప్రశ్నించగా అది పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు ఆలోచించుకోవాలి. బహుశా మణిశర్మ గారి వద్ద మహేష్ బాబు ఇమేజ్ కి సూట్ అయ్యే ట్యూన్ ఏదో ఉండి ఉండొచ్చు. అది చిన్న హీరోకి, మిడ్ రేంజ్ హీరోకి సెట్ అవ్వదు. మహేష్ బాబుకు సెట్ అవుద్ది అనే ఉద్దేశం ఆయన కలిగి ఉండవచ్చు. నా దగ్గరైనా నిమ్మకూరు మునగాడ అనే మంచి ట్యూన్ ఉంటే అది ఎన్టీఆర్ గారికే సెట్ అవుద్ది అనుకుంటాను, కానీ వేరే హీరోకి పెడితే అది సెట్ అవ్వదు కదా. అదే మణిశర్మ గారి ఉద్దేశం కూడా అయి ఉండొచ్చు అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు కీరవాణి.